వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓల్వా బస్సులు, స్లీపర్ బస్సులు సజీవ దహనం చేస్తున్నాయి ప్రయాణికులు. ఈ తప్పు ఎవరిది అంటే ఖచ్చితంగా అధికారులదనే చెప్పొచ్చు. ఎందుకంటే డబ్బులకు ఆశపడి మాత్రమే ప్రైవేట్ ట్రావెల్స్ నడిపిస్తుంటారు. వాడికి ఫిట్నెస్ గురించి అవసరం లేదు, పొల్యూషన్ సంబంధించి అవసరం లేదు, అండ్ బస్ లో కనీసం ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అని ఆలోచించుకునే అవసరం కూడా లేదు. మరి ఇంత యథేచ్ఛగా ఇష్టానుసారం బస్సులు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఏడాదికి ఒకసారి సంక్రాంతికి మాత్రమే బస్సుల పైన నిఘా పెంచుతారు, బస్సులకు సంబంధించిన తనిఖీలు చేస్తారు. మిగతా టైంలో అసలు ప్రైవేట్ బస్సులు మాకు సంబంధమే లేదు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలుస్తున్న ప్రయాణికులది మాకు సంబంధం లేనట్టు పట్టనట్టు కూర్చుంటారు అధికారులు. అది ఏపీలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అందరికి కళ్ళకు కట్టినట్టు చూపించింది. సో అక్కడ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ తెలంగాణలో కనిపిస్తుంది. సో కర్నూలులో జరిగిన ఎఫెక్ట్ హైదరాబాద్ లో చూపిస్తుంది. సో ఎందుకు ఈ మాట నేను మరీ చెప్తున్నా అంటే, కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ ఇంకా మరవక ముందే మళ్ళీ పెద్దంబర్పేటలో ఇంకొక ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదం బాధ్యత ఎవరిది? మియాపూర్ నుంచి బెంగళూరుకి వెళ్లే బస్సు బోల్తా పడ్డది పెద్దంబర్పేట దగ్గర. దాదాపు 20 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. క్షతగాత్రులుగా మారినరు, వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఇప్పటి వరకు ఎవరి ప్రాణానికి హాని లేకున్నా వాళ్ళకు మాత్రం ప్రమాదవశాత్తు వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొని మరి ఇలా ప్రమాదానికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్ లో ఉండే అధికారులకు మేలుకొచ్చింది. ఎప్పుడు ట్రాఫిక్ చలాన్లు రాయడం, నో పార్కింగ్ దగ్గర పార్కింగ్ పెట్టిరని చలాన్లు వేయడం, ఇట్లాంటివి మాత్రమే చూసే అధికారులు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన కూడా కాస్త దృష్టి సారించింది. 1, 2 కాదు, దాదాపు 15 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. 15 వాటిపైన కేసులు పెట్టడం జరిగింది. అందులో ఏవైతే మినిమం అంటే ఒక ఫైర్ సేఫ్టీ లేకపోవడం, అండ్ ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది అనంటే, కనీసం బస్సు నడుపుతున్న డ్రైవర్ కి లైసెన్స్ లేకపోవడం, బస్ కి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, అండ్ ఇంకొక మిర్రర్ ఏదైతే ఇప్పుడు మనం పెద్దంబర్పేట దగ్గర యాక్సిడెంట్ గురైందో ఆల్రెడీ అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సంబంధించిన మిర్రర్ పగిలి ఉన్నా కూడా యథేచ్ఛగా అట్లే బండి నడుపుకుంటూ వెహికల్ నడుపుకుంటూ తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యమైన స్థితి. సో పెద్దంబర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ తోటైనా అధికారులు అట్లీస్ట్ మేల్కున్నారు అని అనుకుందాం. అట్లీస్ట్ ఆ తనిఖీలు చేస్తున్నారు. ఎల్బీ నగర్ దగ్గర కావచ్చు, కుక్కట్పల్లి దగ్గర కావచ్చు, శంషాబాద్ వైపు తనిఖీలు విస్తృత స్థాయిలో కంటిన్యూ చేస్తున్నారు. ఆ కంటిన్యూ చేసే వీళ్ళలో అసలు డాక్యుమెంట్స్ లేకపోవడం, ఫిట్నెస్ లేకపోవడం, పొల్యూషన్ సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ లేకపోవడం, ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే నడిపే డ్రైవర్ కి లైసెన్స్ కూడా లేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ప్రైవేటు బస్సులు దందా చేస్తున్నాయి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అయినా కూడా మొద్దు నిద్రపోయిన అధికారులు. అక్కడ కర్నూలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలా పొద్దున పెద్దంబర్పేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా మేల్కున్నారు. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి మాత్రమే సంక్రాంతి టైంలో చేసేవాళ్ళు బస్సులకు సంబంధించిన తనిఖీలు, ప్రైవేట్ బస్సులు. ఇంకా ప్రైవేట్ బస్సుల తనిఖీలు ఎప్పుడు అంటే గుర్తుకొస్తాయి అంటే, స్కూల్స్ అకాడమిక్ ఇయర్ ఓపెన్ అయిన తర్వాత స్కూల్ బస్సులు తనిఖీలు చేయాలి అని గుర్తుకొస్తాయి. సో అప్పుడు మాత్రం ఏడాదికి ఒకసారి స్కూల్ బస్సులు, ఏడాదికి ఒకసారి సంక్రాంతి టైంలో ప్రైవేట్ బస్సులు. సో ఇవి తప్ప మిగతా అసలు అధికారులు పట్టవు. కానీ ఇప్పుడు మాత్రం అట్లీస్ట్ మొద్దు నిద్ర తేరుకొని ప్రైవేట్ బస్సుల పైన నిఘా పెంచిండ్రు. అట్లీస్ట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి, ప్రయాణికుల ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే ఇవే తనిఖీలు కంటిన్యూ చేయాలి. అట్లీస్ట్ నెలకు ఒక రోజైనా చేస్తే ఇట్లాంటి బస్సుల భరతం పట్టే అవకాశం ఉంటది. యథేచ్ఛగా రోడ్డు మీద అవి సాగే అవకాశం ఉండదు. సో ఇదనమాట మొత్తానికి పెద్దంబర్పేటలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తోటి ట్రాఫిక్ అధికారులు మేర్కొన్నారు. అండ్ దాంతో పాటు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కి కంటిన్యూ కావద్దు అంటే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల పైన అండ్ ఇక్కడ నుంచి ఏపీకి కావచ్చు మిగతా రాష్ట్రాలకు వెళ్తున్న ప్రైవేట్ సర్వీసుల పైన నిఘా పెంచాలి అని అయితే వాహనదారులు, సిటీ వాసులు అండ్ ప్రయాణికులు కూడా కోరుకుంటున్నారు.